guys, welcome back to my YouTube channel BTech Ammayi. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే యాక్చువల్లీ మాకు కూడా ఏం ఐడియా లేదు. మేమైతే లాస్ట్కి చాలా ఆలోచించి గోల్కొండకు వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాం. వీళ్ళు చూడండి అప్పుడే రాత్రి అయిపోయినట్టుంది, పడుకుండిపోయారు. అండ్ మేమైతే మెహదీపట్నం దగ్గర దిగేసి అక్కడ డైరెక్ట్గా గోల్కొండకు వెళ్ళే బస్సు ఎక్కేసాం. ఎందుకంటే మాకు కూడా తెలియదు బస్సు అయితే కరెక్ట్గా అక్కడే దింపేస్తుంది కదా అని అయితే వెళ్ళిపోయాము. అండ్ వీఆర్ నియర్ టు ది గోల్కొండ. సో ఇక్కడ చూడండి ఎవరో కంపౌండ్ పెట్టుకున్నట్టున్నారు. ఇక్కడైతే కొంచెం మినీ షాపింగ్ కూడా ఉంది, బట్ మనకు టైం లేదు కనుక మనం అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈస్ ది ఎంట్రన్స్ టు గోల్కొండ ఫోర్ట్. సో పదండి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా అది ఎగ్జిట్ కనుకుంటున్నా, అందుకే మధ్యలో తాడు పెట్టారు మనం ఎక్కడికి ఎందేసి వెళ్ళిపోతాము అని. అండ్ ఎప్పుడైతే ఇక్కడ వరకు అయితే నార్మల్ గా వచ్చేసాం, కానీ ఇక్కడ నుంచి టికెట్ లేకుండా వెళ్తే ఎవడైనా బయటకు పొమ్మని చెప్తాడు. సో పదండి ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే ఈచ్ పర్సన్కి 25 రూపీస్. సో అది వర్తబుల్ కాదా అనేది పక్కన పెట్టాలి, ఎందుకంటే వన్ టైం విజిట్ కనుక ఎప్పటికైనా ఒక్కసారైనా చూడాలి. అండ్ మేమైతే 4 మెంబర్స్కి 4 టికెట్స్ అయితే తీసుకున్నాం. బట్ ఎప్పుడు ఏంటంటే టికెట్స్ తీసుకున్నప్పుడు చాలా మంది అవి చెక్ చేయరు. నాకేమనిపిస్తుంది అంటే ఇంకెందుకు టికెట్ తీసుకోవడం, మామూలుగా తీసుకోకుండా వెళ్ళిపోవచ్చు కదా అని. కానీ ఎక్కడేం అలా కాదు, ఒక అతను కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. సో ఏం డిసప్పాయింట్మెంట్ అవసరం లేదనమాట, ఆటోమేటిక్గా టికెట్ అనేది చెక్ చేస్తారు. చెక్ చేయడం ఓకే, కానీ ఇతను మరీ స్ట్రిక్ట్గా చేశారు. ఇంక నేనైతే ఏదో ఇతను పెద్ద లెక్చరర్ లాగా, నేను ఏదో స్టూడెంట్ లాగా చేతులు కూడా వెనక పెట్టేసుకున్నాను. అండ్ ఇతను రీవాల్యుయేషన్ లాగా ఇతను చెక్ చేయడమే కాక పక్కనున్న అతనికి కూడా చెక్ చేయమని ఇచ్చారు. ఇంక మనమైతే పదం లోపలికి వెళ్ళిపోదాం. వీళ్ళైతే అప్పుడే గ్రూప్ ఫోటోలు కూడా స్టార్ట్ చేస్తారు, మనం ఇంకా స్టార్టే చేయలేదు వెళ్ళడం. పదండి ఇంక మనం కూడా వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇక్కడ చూడండి సగం మంది స్కూల్ పిల్లలే ఉన్నారు. ఇంకా మా చిన్నప్పుడు అయితే ఎప్పుడు సైన్స్ స్క్వేర్లో కానీ ఇలాంటి ఇట్లకి ఎప్పుడు తీసుకురాలేదు. ఇంకా స్టార్టింగే కదా ఇక్కడే కొన్ని ఫొటోస్ అన్ని తీసుకుంటే సో పైకి వెళ్ళేటప్పటికి తగ్గుతాయి అని అనుకుంటాం, కానీ అది తగ్గు. అండ్ ఇక్కడ ఏం రాసిందంటే కరెక్ట్గా 7 తోరణ ద్వారాలను ఉంది. అదిగోండి అక్కడ చూడండి అవి కూడా కరెక్ట్గా 7 ఉన్నట్టున్నాయి కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మిలిటరీ అని కాదు, ఆయుధాలు అవన్నీ ఇక్కడే స్టోర్ చేస్తారు అని ఉంది. అండ్ అది కాకుండా ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా 3 అంతస్తుల బిల్డింగ్ అనేది ఉంటుంది అన్నారు. ఐ థింక్ ఇదే అనుకుంటాను. 3 అంతస్తులు తెరిచిన మరియు మూసిన తోరణ ద్వారాలతో ఉంటుంది అని అయితే ఉంది. అండ్ ఇప్పటికే మనం చాలా నేర్చుకున్నాం, ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి. అండ్ మేమైతే అక్కడ మెట్లు ఉన్నాయి కదా, సో అటువైపే వెళ్ళాం అనమాట. అండ్ ఇక్కడ మేము చూసినంత వరకు ఏంటంటే ప్రతి దగ్గరికి 2 వేస్ ఉంటున్నాయి. ఒకవైపు అయితే నార్మల్ గా వెళ్తాం, ఇంకోవైపు అయితే ఖచ్చితంగా గెంతాలి. వీళ్ళైతే చూడండి మొత్తం అందరు హ్యాండ్ బ్యాగులు నాకే ఇచ్చారు మోక్సిమ్ అని. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి లొకేషన్ అంతా ఒకసారి చూడండి ఎలా ఉందో. చెప్పాను కదా ఒక్కొక్క సైడ్ వెళ్తే ఖచ్చితంగా గెంతాల్సి వస్తుంది అని. ఇంకా మా అమ్మాయిలకైతే అది ఖచ్చితంగా ఒక రకమైన టాస్క్. వేసుకున్న బ్యాగ్ చేతిలో ఫోన్ ఎవడొకడు పెట్టుకుంటే మనం అలా గెంతేయాలన్నమాట. అండ్ నేనైతే ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. ఇక్కడ రీల్స్ కూడా చాలా మంది తీసుకున్నారు, నాకు కూడా వెళ్ళాలనిపించింది. అందుకని నేను వాళ్ళకే గెంతే వెళ్ళాను ఎక్కడికైతే. ఇంకెంతసేపు ఒకే దగ్గర ఉండిపోతాం. సో పదండి ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము. అండ్ ఎక్కడైతే ఏదో రూట్ మ్యాప్ కూడా పెట్టారు, బట్ ఇలాంటి ఎన్ని మ్యాప్స్ ఉన్నా మాత్రం మనం అలా ఏదో ఒక విధంగా వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ కూడా ఏదో నోట్లో రాసి పెట్టారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఓకే, అందులో ఏముందంటే కుతుబ్ షా కాలంలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి కొన్ని కట్టిన భవనాలు ఇవన్నీనా అని ఉన్నది. సో అందులో భాగంగానే జననా మసీదు, ఫౌంటైన్స్, ట్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి, ఆడియన్స్ హాల్ ఇవన్నీ అని ఉన్నది. తెలుసు కదా మనకి 2 వేస్ ఉంటే, ఒకటి స్ట్రైట్ వే ఇంకోటి ఇంకో వే. ఇది కూడా వద్దు అటు వద్దు ఇటు వెళ్దాం ఒకసారి అన్నది. సో అందుకే పదండి ఇటు కూడా వెళ్ళి చూద్దాం ఏమున్నదో. మొత్తం మేమైతే అలా క్యాజువల్గా చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే లోపలికి కూడా ఏదో వే ఉందన్నమాట, అందుకని మేము లోపలికి కూడా వెళ్ళి చూసాము. అండ్ ఇక్కడైతే వే ఏం లేదు, బట్ అదేదో రూమ్ టైప్ ఉన్నదన్నమాట. అండ్ ఇలా స్కిప్ కొడితే ఇక్కడ చూడండి 2 జంట పక్షులు ఉన్నాయి. అంతా అసలు ఎవ్వరూ లేరు ఇక్కడైతే మాత్రం. మాకు కూడా ప్రైవసీ కావాలన్నట్టున్నారు. ఇంక పదండి మనమైతే నార్మల్ వే నుంచి వెళ్ళిపోదాం. ఇంక అటు అయితే ఏం వే లేదు, సో ఈ వే నుంచి వెళ్ళాలి.
ఎక్కడికి వచ్చి రాగానే ఇక్కడ నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టారు అక్కడ కరెక్ట్గానా. బట్ నాకేమనిపిస్తుంది అంటే నో ఎంట్రీ అని చూడగానే అక్కడ ఏదో ఉంటుంది కదా, అది మనం చూడాలి ఖచ్చితంగా అని అయితే అనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్లో ఏదో ఫౌంటైన్స్ అన్నీ ఉన్నాయన్నారు కదా, మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ వాటర్ అయితే లేదు, మేబీ ఉండేదో లేకపోతే ఉంటుందో నాకైతే తెలీదు. అండ్ ఈ ప్లేస్ కూడా కొంచెం రెస్ట్రిక్టెడ్ అనుకుంటాను. ఇక్కడ కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే వీలు లేకుండా ఇక్కడ అడ్డంగా ఏదో పెట్టేశారు. నేనైతే చిన్నది మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ వెళ్ళడానికి అయితే కాదు, ఎందుకంటే రెస్ట్రిక్టెడ్ అంటే అది వెళ్ళకూడదనే కదా. బట్ అలాగైతే ట్రై చేయకండి, వెళ్ళకపోవడమే మంచిది కూడా. అండ్ ఇక్కడైతే గోల్కొండ షో ఏదో ఉందంట, సౌండ్ అండ్ లైట్ షో. ఫస్ట్ షో అయితే 6:30కి స్టార్ట్ అవుతుంది, మేబీ అది కూడా ఇంగ్లీష్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ షో వచ్చేసరికి 7:45కి స్టార్ట్ అవుతుంది, అది తెలుగు అయినా అవ్వచ్చు, హిందీ అయినా అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న పిల్లాడు చూడండి ఎలా పరిగెడుతున్నాడు, వాళ్ళ మమ్మీ డాడీ వెనకాల పరిగెడుతుంటే ఇటు ముందు పరిగెడుతున్నాడు. లాలీపాప్ తీసుకుంటే దెబ్బ కాళ్ళ దగ్గరికి వెళ్తాడు వీడు, పాప వాళ్ళ మమ్మీ డాడీకి అది తెలీదు. ఇక్కడ చూడండి ఇంకో 2 పిల్లలు పరిగెడుతున్నారు, వీళ్ళకి కూడా లాలీపాప్లు లాగేసుకోవాలన్నమాట. అండ్ మనకు తెలుసు కదా ప్రతి దగ్గర 2 వేస్ ఉంటాయి, ఇదొక వే. అండ్ ముందుకు వెళ్తే ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక వే ఉందన్నమాట. అందరూ నాకు తెలిసినంత వరకు ఇటువైపే వెళ్తారు. సో మనం దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, అందరూ ఇటు వెళ్తున్నారంటే మనం ఇటు వెళ్ళకూడదు అని. మేము కూడా అవి కూడా తిరుపతి కొండల్లో ఉన్నాయి కదా అని చెప్పి అటైతే వెళ్ళిపోయాము. అండ్ అక్కడి నుంచి వ్యూ చూడండి ఇదంతానా. కొత్తగా ఏముంది తెలిసిందేగా. సో ఇటువైపు నుంచి కూడా దారి లేదనమాట. పోనీ దూకేద్దామా అంటే మూతుపళ్ళు రాలిపోయేలా ఉన్నాయి, అందుకే నోరు మూసుకొని ఎటు వచ్చామో అటే వెళ్ళిపోయామన్నమాట. పోనీ ఇలాంటివి ఏమైనా ట్రై చేద్దామంటే అందులో ఉండిపోతామని భయం. అందరూ వెళ్ళే దారిలోనే మనం కూడా వెళ్తే ఏముంటుంది అని చెప్పేసి అటువైపు వెళ్ళాము తిరుపతి కొండలలాగా. బట్ ఏమైంది, లాస్ట్కి అటువైపు వేయలేదు. బట్ అలాగని మూతుపళ్ళు రాలగొట్టేసుకోలేం కదా. సో ఇప్పుడు ఏంటంటే అందరూ వెళ్ళే దారిలోనే యథావిధిగా నీట్గా వెళ్ళాలి. అది ఇప్పుడు మనం నేర్చుకున్న నీతి అనమాట. అండ్ ఇప్పటి వరకు నేర్చుకున్న నీతులు అయితే చాలు, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సాహస మూవీలో లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది కదా ఈ సీన్, నాకైతే చూసినా నేను అదే అనిపించింది. ఎందుకంటే మెట్లు ఉన్నాయి, ఓకే అంటే లోపల ఏదో ఉంటుంది అని అయితే అనిపించింది. బట్ టైంకి కత్తులు అవి ఏం తెచ్చుకోలేకపోతే తవ్వేద్దామంటే ఇంకా తవ్వకాలు పక్కన పెడితే అసలు మనం చూడండి ఇంకా అంత ఎక్కువ ఉందో మనం వెళ్ళాల్సింది. మనం ఇంకా బేసిక్ చాలా తక్కువగానే ఉన్నాం. ఇంకా స్కై చూడండి బాగుంది కదా, ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. నార్మల్గా గుళ్ళో రాళ్ళు కనిపిస్తేనే మన వాళ్ళు పేర్లు చెక్ చేస్తారు, అలాంటిది గోల్కొండ అంటే మొత్తం రాళ్ళే, అంటే ఇంకా వీటిని వదులుతారా, వీటిని కూడా మొత్తం పేర్లతో చెక్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా అలాంటి అలవాటు ఉందా ఉంటే కమెంట్ చేయండి. అండ్ మనమైతే పదండి ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా కిందనే ఉన్నాం. అండ్ మీకు డౌట్ రావచ్చు, మీరు నలుగురు కదా వెళ్ళింది, ఇంకా ఏంటి ఒక్కరిదాన్నే కనిపిస్తున్నా ఎవరు లేరు అని. ఈ కొండ నార్మల్గా ఎక్కడమే కష్టం, అలాంటిది మాలో ఒకరేమొచ్చి కలద్దలు పారేసుకున్నారు. సో వెతుక్కోవడానికి మొత్తం స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళారనమాట. ఇందుకే దొరకాయో లేదో అయితే ఇంకా తెలియదు మాకు. అండ్ నా ఎగ్జైట్మెంట్ చూస్తే మీకు అర్థమైపోతే అమ్మో అది కనిపించేస్తుంది అంటే మనం దగ్గరకు వచ్చేస్తున్నామేమో అనుకుంటున్నాను. దగ్గరకు వచ్చేయడం పక్కన పెడితే అసలు ఎంత దూరం, అసలు వాటర్ కూడా లేకుండా రావడం అయితే చాలా కష్టం. మాకు ఫుల్ ఆయాసం వస్తుంది. పోనీ వాటర్ బాటిల్ ఏమైనా కొనుక్కుందామంటే చుట్టుపక్కల షాప్స్ కూడా లేవు. సో అలా వెతుకుతూ వెళ్తున్నాం కానీ ఎక్కడ కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. అండ్ ఇక్కడైతే మొత్తానికి డ్రింకింగ్ వాటర్ నుంచి ఏరో మార్క్ అయితే కనిపించింది. బట్ ఇక్కడ జైలు లాగా ఏదో ఉన్నట్టుందా, చూసి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ జైలు చూడండి ఎలా ఉందో, అసలు ఇందులో నుంచి ఈజీగా బయటకు వచ్చేయచ్చు అన్నట్టుంది. అందుకే దీని ముందు 2 మనుషులను అయితే పెట్టాలి ఖచ్చితంగా. పదండి ఇంకా వాటర్ అయితే దొరికింది కదా, అక్కడ సెక్యూరిటీ అంకుల్ ఉన్నారు, అతను అయితే అడిగి కనుక్కుందాం వాటర్ ఎటువైపు ఉందో. అతను అడిగితే అతనేమొచ్చి అటుగా కొంచెం పైకి వెళ్తే ఉంటుందమ్మా వాటర్ అన్నాడు. అక్కడ ఏరో మార్క్ చూస్తే మనకు తెలియదు పైన ఉందని. మొత్తాన్ని అక్కడ అంకుల్కి కొంచెం మా బాధ అర్థమైనట్టుంది, కరెక్ట్గా డైరెక్షన్స్ చెప్తున్నారు. స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరిగితే అక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ ఉంటుందని. అండ్ ఈ వాటర్ పక్కన పెడితే ఇంకా కాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయిపోయి, తిరుపతి వెళ్తున్నప్పుడు కూడా కనీసం కూర్చున్న వాళ్ళం కొన్ని ఇక్కడ కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. అండ్ మాకైతే లాస్ట్గా ఇది కనిపించింది, బట్ ఇది డ్రింకింగ్ వాటర్ అయ్యి ఉండదేమో అని చెప్పేసి ఇంకో వేక్ అయితే తీసుకెళ్ళింది. ఇది ఇటువైపు నుంచి ఉందని చెప్పారు. అండ్ ఈ మెట్లు చూస్తుంటే అసలు వీటికి కూడా బొట్లు పెట్టేశారు. ఈ బొట్లు ఎవరు పెట్టారో నాకు తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే వీటికి కూడా ఎవరు పెడతారు అని అనిపించింది.
అండ్ పదండి ఇంకొంచెం అయితే పైకి వెళ్దాం. బట్ ఇక్కడైతే నాకు ఏదో వే కనిపించింది, ఇటువైపు కూడా సేమ్ అలాగే ఉంది. ఇటువైపు డ్రింకింగ్ వాటర్ ఉందన్నారు, కానీ ఇక్కడ లేకపోతే ఇంకా పరిస్థితి అయితే ఉన్నదాన్ని కూడా మనకు వద్దు అని చెప్పి అయితే ఇప్పుడు బయలుదేరాం. బట్ చూద్దాం ఉన్నదో లేదు. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అది కనిపించింది. ముక్కు ఎక్కడ అంటే మొత్తం తిరిగి చూపించినట్టు ఇక్కడ లాస్ట్కి తిరిగి అక్కడికే వచ్చాము. బట్ ఇంకా వాటర్ తాగకుండా ఉండడం అయితే నా వల్ల అయితే కాదు. ఇంక అందుకే ఏదైతే అది అయిందని చెప్పి నేనైతే తాగేసాను. అండ్ మొత్తానికి వీళ్ళకి కళ్ళద్దాలు దొరికినట్టున్నాయి, వచ్చేసి కళ్ళద్దాలు దొరికాయి నీకు చూపించు చాలే. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టున్నాం. ఎందుకంటే దేవుడు కొండెక్కిన తర్వాత కదా కనిపిస్తాడు. సో ఆబ్వియస్లీ ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటే మనం ఆల్మోస్ట్ ఎక్కేసామని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు దర్శనానికి కాదు, ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళేసి రిటర్న్లో చూసుకోవచ్చు. ఇక్కడైతే చాలా క్యాంటీన్ అబ్బాయిల్లో ఉన్నారు వీళ్ళందరూ, మరి నాకైతే తెలీదు. దరిద్రం ఎక్కడ అంటే మన వెనకాలే నడిచినట్టు ఎంత ఇప్పుడే తాగేసాను జస్ట్ వాటర్. ఇక్కడ చూస్తే చిన్న క్యాంటీన్ ఉంది. బట్ ఇక్కడైతే ఓన్లీ క్యాష్ అని అంట, నో ఆన్లైన్. బట్ మీరైతే ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు కిందనే వాటర్ బాటిల్స్ ఏమైనా స్నాక్స్ కొనుక్కొని వెళ్ళిపోండి. పైన అయితే అసలు ఏమీ దొరకవు. అండ్ పదండి మనం అయితే ఇంక లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో ప్లేస్. మీ ఊర్లో వీటిని ఏమంటారు కానీ ఎలాగానంటే మా ఊర్లో సందులోనే అంటారు. పదండి మనం కూడా ఆ సందులో నుంచి పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫైనలీ మనమైతే మేడ మీదకి వచ్చేసాము. సారీ గోల్కొండ ఫోర్ట్ అయితే ఎక్కేసాము. అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఎంత మంది ఉన్నారు. బట్ గోల్కొండ అంటేనే అందరికీ ఒకటి గుర్తొస్తుంది, ఒక దగ్గర క్లాప్స్ కొడితే ఇంకొక దగ్గర వినిపిస్తుంది అని. బట్ నేనైతే అది మొత్తానికి ఎక్కడా చూడలేదు. ఎవరిని అడిగినా సరే ఇక్కడే కొడతారు, కిందన ఎక్కడో వినిపిస్తుంది అని అన్నారు. అదైతే నేను చూడలేదు. బట్ ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి అసలు ఎలా కనిపిస్తుందో మొత్తం. ఇంకొకళ్ళ మొహంలో ఆనందం చూడండి ఫుల్ ఎక్కేసినందుకు. బట్ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు ఎంత ఎక్కమో అంతే కిందకి దిగాలి. మొత్తానికి చుక్కలు కనిపిస్తాయి ఇప్పుడైతే. అలాగా రాత్రి కూడా అయిపోతుంది కనుక చుక్కలు ఈజీగా చూసేయచ్చు. అండ్ ఇంకా క్లోజింగ్ టైం కూడా అనుకుంటాను. సో అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు. చూడండి అందరూ ఎంత లైన్ కట్టుకుని వెళ్తున్నారో. స్టూడెంట్స్ కదా మరి ఆ మాత్రం ఉంటుంది. అండ్ ఎక్కడైతే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎక్కితే వీడు ఎక్కనని చూడండి ఎలా మానం చేస్తున్నాడు. అండ్ ఇందాక చెప్పాను కదా ఈవినింగ్ కరెక్ట్గా 6:30కి షో స్టార్ట్ అవుతుంది అని. బట్ వెళ్దామని అనుకున్నాం. ఎలాగొకలాగా టికెట్ లేకపోతే ఆడు బయటకు పోమని చెప్తాడని అయితే ఇంకా రిటర్న్ అయిపోదామని ఫిక్స్ అయ్యాం. అండ్ మేమైతే ఆల్మోస్ట్ కవర్ చేసామని అనుకుంటున్నాం. బట్ ఇంకా ఉండొచ్చు కొంచెం. అయితే అందరూ 2 ప్లేసెస్ కవర్ చేస్తారు. మేమైతే మొత్తం డే అంతా ఈ గోల్కొండ తప్ప ఏమీ చూడలేదు. అండ్ నైట్ లైట్స్ వేయడం వల్ల గోల్కొండ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసాను కదా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.